గత వారము మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వర్తమానాన్ని మాట్లాడుకుంటూ దేవుడు మనకి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని ఆశపడుతూ మరి పోగొట్టుకున్న దాని గురించి దిగులు చెందొద్దు, మీకు పోగొట్టుకున్న దానికంటే బహు శ్రేష్టమైనది నేను ఇవ్వబోతున్నానని దేవుడు మనకి చక్కటి మాటల ద్వారా అనుగ్రహించడము, చక్కటి విషయాలు మనకు నేర్పించడము జరిగింది. అయితే పరిపద భాగమునై ఈ రాత్రి దినమంతా మనం ధ్యానించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ఒక చక్కటి మాటని వివరిస్తున్నాడు. శుద్ధ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు అపోస్తల యొక్క కార్యాల ద్వారా మనకు నేర్పించుకుంటూ ఒక వార్తను చదివిస్తున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించాను, నేను యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మరి మనకి శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటున్నామని దిగులు చెందుతూ, బాధపడుతున్నామని దిగులు చెందొద్దు, దానికంటే మరీ శ్రేష్టమైనది నీకు అనుగ్రహించబోతున్నానని దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమనంటే అపోస్తలుల 1వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన వారిని కలుపుకొని ఇలాగా సెలవిస్తున్నాడు, ఆజ్ఞాపించి మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును గురించి కనిపెట్టుడి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దిగులు చెందొద్దు. తండ్రి లేడని, తండ్రికి రాడని, యేసు ప్రభువారు లేరని మీరు బాధపడద్దు. మీరు దేవుడిచ్చిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞాపించిన యెరూషలేములో మీరుండి జాగ్రత్తగా ఆయన యొక్క వాగ్దానం మీరు కనిపెట్టుకోండి అన్నాడు. అయితే యెరూషలేము నుంచి మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, మరి రాత్రి దినమందున జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెబుతూ, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, ప్రభు లేడని, అంటే మిమ్మల్ని నడిపించేవాడు లేడని, మిమ్మల్ని సన్మార్గంలో పెట్టేవాడు లేడని, మీ దగ్గర ఎవరు లేరని మీరు బాధపడొద్దు, మీరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవద్దని చెబుతూ అంటున్నాడు. దేవుడు మీకు ఆజ్ఞాపించాడు కదా, యెరూషలేము నుంచి మీరు వెళ్ళక వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని ఎదురు చూడండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దినమందున దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకుని చూడాలట. పోగొట్టుకున్న వారిలాగా దిగులు పడుతూ, బాధపడుతూ, ఇబ్బందులు పాలవుతూ మనము ఆలోచన చేయకూడదు. దావీదు గారు తన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ, అంటే తన పాత జీవితం అంతా, తన అన్నదమ్ములందరూ సవ్యంగా బ్రతుకుతున్నారు, ఈ రాచరికాన్ని ఆయన పోగొట్టుకున్నాడు, ఈ గౌరవాన్ని ఆయన పోగొట్టుకున్నాడు, ఈ ఆతిథ్యాలు ఆయన పోగొట్టుకున్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాగ్దానమును కనిపెట్టుకొని, దేవుడు ఏ నాటికైనా పోగొట్టుకున్న దానికంటే మరీ శ్రేష్టమైన ఈవులు దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని ఆయన ధైర్యముగా ఎదురు చూసి ఉన్నాడు గనక అనుగ్రహించి ఉన్నాడు. అయితే తర్వాత వచనంలో ధ్యానించుకున్నట్లయితే, యోహాను నీడలో మీకు బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మను పొందరాలను. దేవునికి స్తోత్రం. మనము యోహాను గారు మనకి బాప్తిస్మం ఇస్తాడట. అయితే ఇచ్చిన బాప్తిస్మములో మరి దేవుడు మనకు కొన్ని దినాల్లోనే పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసాన్ని ఇస్తారని చెప్పాడు. అయితే ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడంటే, దేవుడు ప్రభువుల వారు మనతో ఉన్నంత కాలము మనల్ని సత్య మార్గంలోకి నడిపించాడు. అంటే ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రేమను చూపించాలి, ఇలా ప్రతి ఒక్కటి మనకి సన్మార్గంలో పెడుతూ వెళ్ళాడు. అయితే దేవుడు మన దగ్గర యేసు ప్రభువు ఆరోహణమే వెళ్ళేటప్పుడు మీరు దిగులు పడద్దు, దిగులు చెందొద్దు, పోగొట్టుకున్న దానికంటే మరీ శ్రేష్టమైన ఈవులు నేను మీకు అనుగ్రహిస్తున్నాను కనుక మీరు ఇప్పుడు వరకు సత్యములో నడిచారు కదా, మిమ్మల్ని సర్వసత్యములకు నడిపించడానికి ఎల్లప్పుడూ మీకు పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ అనే అనుభవం మీకు తోడుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని యేసు ప్రభు వారే స్వయంగా వారితో పలికిన విషయాలవి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఏ విషయానైతే పోగొట్టుకొని దిగులు చెందుతున్నావో, ఏ బాధనైతే నువ్వు పోగొట్టుకొని ఇబ్బందులు పాలవుతున్నావో, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకొని వేదనతోను, ఏ కుటుంబంలో ఏ అవసరతను పోగొట్టుకొని నువ్వు బాధపడుతున్నావో, కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకునేవన్నీ నీకు మంచి ఇవులై ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి అసహ్యమైనవి, దేవుని దృష్టిలో అవి ఎన్నిక లేనివిగా ఉన్నవి కనుక దేవుడు వాటన్నిటినీ తీసివేసి అంతకంటే శ్రేష్టమైన ఇవులు దేవుడు నీకు ఈ రాత్రి అనుగ్రహించబోతున్నాడు. అయితే 1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఇలాగంటున్నాడు. దావీదు గారి జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేసి, దావీదు గారు ఊరిలో లేనప్పుడు ఒకరు వారి రాజ్యం మీద దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడట. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట. దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు యెహీమేలకు కుమారుడైన ఎబిద్యారుతో చెప్పగా ఎబిద్యారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. ఇక్కడ దావీదు గారిపై ప్రజలు ఎందుకొని విసిగిపోయారు, ప్రజలు ఎందుకు ఇబ్బందులు పాలయ్యారంటే, ఇతని రాజ్యం మీదకి ఒక రాజు వచ్చి దండయాత్ర చేసి ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ, దావీదు భార్య బిడ్డల్ని తీసుకెళ్ళిపోయాడు, అలాగే ఆ ప్రజల్లో ఉన్న బిడ్డల్ని భార్యను కూడా తీసుకువెళ్ళిపోయాడు రాజు. అయితే తీసుకువెళ్ళిపోయిన తర్వాత దావీదు పరిస్థితి ఎలా ఉందంటే, ఆ సామెత ఉంటుంది కదా, పొయ్యి నుంచి పొయ్యిలో పడ్డ పెనంలాగా అయిపోయింది, పెనంలోంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అయిపోయింది దావీదు గారిది. చక్కగా రాజ్యాన్ని పాలిస్తుంటే, చక్కగా రాజ్యాన్ని సన్మార్గంలో పెడుతుంటే ఎవరో వచ్చి దావీదు గారిపై దండయాత్ర చేసేసి ఆ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి వారి బిడ్డల్ని, వారి యొక్క కుటుంబీకుల్ని, అలా ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ తీసుకెళ్ళిపోయారు. అయితే దావీదు గారిపై వీళ్ళందరూ విరుచుకుపడి దావీదుని చంపేద్దామని ఫిక్స్ అయిపోయారు. అయితే దావీదు దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడట. దేవుని యందు ధైర్యం తెచ్చుకొని ఇలా మాట్లాడుతూ అంటున్నాడు, సలహా తీసుకుని పిమ్మట వెళ్ళి ఒక అతన్ని తీసుకొని రాని కౌరు పంపిస్తే అతన్ని తీసుకొని వచ్చిన తర్వాత చదువు తర్వాత 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేసి యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు గారి పరిస్థితి చక్కని ఆలోచనగా మార్చబడింది. అంటే దావీదు గారిపై ప్రజలు వచ్చి దావీదు గారు చంపేద్దాన్ని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు దావీదు గారు ఏం చేయాలి? మనం అయితే పారిపోతాం, చంపేస్తాకొస్తే పారిపోతాం, కొడతాకొచ్చినా పారిపోతాం, అసలు నిలబడం, అమ్మో ఈ పరిస్థితి నాకు రాకూడదు అని పారిపోతాం. అయితే దావీదు గారు ఏం చేశాడంటే పారిపోకుండా దేవుని దగ్గర ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర ధైర్యం తెచ్చుకొని ఎపిదోను పిలుచుకురాని కౌరు పంపించే ఈలోపు దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఇది నా పరిస్థితి, ఈనాడు నా దేశం మీదకి, నా రాజ్యం మీదకి శత్రువులు దండెత్తి నా భార్య, నా బిడ్డల్ని, నా కుమార్తెల్ని తీసుకువెళ్ళిపోయారు నాయన. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసుకువెళ్ళిపోయిన తర్వాత నా రాజ్యంలో ఉన్న ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు నేను వారిని కాపాడుకోవాలి నాయన, ఏంటి నా పరిస్థితి? నేను ఇప్పుడు వారి మీదకి యుద్ధంకి వెళ్తే నేను గెలుస్తానా? నేను వారి దగ్గరికి వెళ్తే నా భార్య బిడ్డలు తీసుకురాగలుగుతానా? నా ప్రజలకి నేను న్యాయం చేయగలుగుతానా అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అంతేగాని వెనక్కి తిరిగిపోయి అమ్మో వీళ్ళని చంపేస్తానని భార్య బిడ్డల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోలేదు, ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. అయితే దేవుని దగ్గర విచారణ చేయగా దేవుడు ఏం చెప్తున్నాడు? దావీదు, నువ్వు సవ్యంగా వెళ్ళు, నీకు విజయం కలుగుద్ది, నీ వారిని కలుసుకుంటావు, నువ్వు వారిపై విజయాన్ని సాధిస్తావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు విషయంలో దేవుడు మాట్లాడుతూ పోగొట్టుకున్నాడు దావీదు భార్య బిడ్డల్ని, కుమార్తెని, బిడ్డల్ని, రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా దేవుని దగ్గర తిరుగుబాటు జరిగింది, సొంత జనుల దగ్గరే
తిరుగుబాటు జరిగింది. అంత చక్కగా వాళ్ళకి అన్ని పథకాలు ఇచ్చుకుంటూ, సమయానికి అన్నీ ఇచ్చుకుంటూ, సమయానికి అన్నీ పెడితే ఆఖరికి ఆ ప్రజలకు ఏదో కష్టం వచ్చిందని ఒక్కసారిగా ఆయనే చంపేద్దాం తిరుగుబాటు చేస్తే, కానీ దావీదు భయపడకుండా దేవుని దగ్గర ధైర్యాన్ని తెచ్చుకొని నేను యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఏమనమ్మా ఒకసారి చదువుదాం. తరుము నిశ్చయముగా నీ వారిని, నువ్వు తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవు ఇచ్చాను అని చెప్పాడు. తర్వాత కాబట్టి దావీదు అతని యుద్ధనున్న 600 మంది బయలుదేరి బెసోరు నాగట్టుకు రాగా వారిలో 200 మంది వెనక్కి తిరిగిపోయారు. దావీదు 400 మంది ఇక తరుముచుపోయేది గాని ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు. ఆ 400 మంది పోచుండగా పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాణ్ణి తోడుకొని వచ్చి వాడు మూడు రాత్రి అన్నపానములేమి పుచ్చుకొనలేదు తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడవిలో ముక్కను 2 ద్రాక్ష గళ్ళను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా వాడి ప్రాణం తెప్పరిల్లింది. దావీదు నువ్వు ఏ దేశపు వాడువు, ఎక్కడి నుండి వచ్చితివని అడగగా అందుకు వాడు నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడినైతిని. ఒక చోట దాసుడిగా బ్రతుకుతున్నాడు. 3 దినముల క్రిందట నేను కాయిల పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయి మేము దండెత్తి కరాతీల దక్షిణ దేశమునకును యోధా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిగ్లాకునకు కాల్చి వేసిద్దామని చెప్పాను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వారిని అడగగా వాడు నేను నిన్ను చంపుననియు నీ యజమానుని వశము చేయుననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదును. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా దావీదు గారి పరిస్థితి మనం క్లుప్తంగా చదివాం కదా. దావీదు గారు అమాలేకీల మీద దండెత్తడానికి వెళుతున్నప్పుడు ఇప్పుడు మధ్యలో వారిపై దండెత్తడానికి మార్గం కావాలి. అయితే ఎదురుగా ఒక యూదుడు వచ్చి వారికి కనబడితే ఆయనకి ఆహారం పెట్టి దావీదు గారు ఆయనతో మాట్లాడుతూ నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరంటే నేను ఫలానా అమాలేకీల దగ్గర దాసుడిగా బతికాను, నా యజమానుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇది నా పరిస్థితి అంటే, అయితే నేను వారి దగ్గరికి వెళ్ళాలి, నాకు సహాయం చేస్తావని అడిగితే నువ్వు నన్ను చంపనంటే నీకు సహాయం చేస్తాను అన్నాడు. ఆయన దావీదు గారికి సహాయం చేసిన వెంటనే అతని భార్య బిడ్డల్ని అందరినీ విడిపించుకొని తెచ్చుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి బాగా పరిశీలన చేసినట్లయితే దేవుడు దావీదు గారి పట్ల చేసిన అద్భుతం ఎలా ఉన్నదంటే, దావీదు గారికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఏమన్నాడు, నువ్వు వెళ్ళు, అమాలేకీల మీద నువ్వు విజయాన్ని సాధిస్తావు, నువ్వే విషయాల్లో భయపడుతున్నాడు. ఎందుకంటే దావీదు శోధన వచ్చిందని భయపడకుండా, ఇబ్బంది వచ్చిందని భయపడకుండా దేవుడి దగ్గర ధైర్యాన్ని తెచ్చుకున్న వెంటనే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి జవాబును దయచేసి నువ్వు వెళ్ళు, నీకు వెంటనే నీకు సహాయం దొరుకుతుందని చెప్పిన వెంటనే, నువ్వు గెలుస్తావని నమ్మకంతో దేవుడు చెప్పిన వెంటనే దావీదు వెనుదిరగకుండా ఉన్నందరినీ తీసుకెళ్తే వెళ్ళిన 600 మందిలో మళ్ళీ 200 మంది ఆగిపోయి ఇబ్బంది పెట్టేశారు దావీదు గారిని. కానీ వెనదిరగకుండా ఉన్న 400 మందితో వెళ్ళిన తర్వాత అతనికి దేవుడు సహాయకుడు పంపించి తన భార్య బిడ్డల్ని మిగతా వారందరినీ తన దగ్గర నుంచి ఏదైతే తీసుకువెళ్ళిపోయారు ఆస్తిని కూడా తెచ్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. పొద్దు నుంచి సాయంత్రం పోరాడితే అక్కడ ఉన్న అమాలేకీలు అందరూ పారిపోయారు ఒంట్లెక్కి. కానీ మిగతా ఆయన దగ్గర వెళ్ళిన 400 మంది యవ్వనులు అందరూ ఆయన దగ్గరే ఉన్నారు. వారి భార్య బిడ్డలందరినీ దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం బాగా పరిశీలన చేసినట్లయితే పోయింది కదా అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర విచారణ చేయగా భయపడకుండా దేవుని దగ్గర విచారణ చేయాలి. ఏదో ఎవరు అవమానిస్తున్నారు కదని మనం భయపడకూడదు, ఎవరో మనల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారో కదా భయపడకూడదు. మన బ్రతుకుని ఒకప్పుడు ఒక వెలిగిన మన బ్రతుకు ఇప్పుడు దిగజారిపోయే పరిస్థితి అయిపోయింది కదా అని మనము జనుల దగ్గర భయపడకూడదు, లోకంలో భయపడకూడదు. లోక మాట
దావీదు నువ్వు తప్పక విజయాన్ని సాధిస్తావు, దావీదు నువ్వు భయపడద్దు అని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఏ సమస్యలతో అయితే నువ్వు బాధపడి భయపడుతున్నావేమో, నా అనుకున్న వారు నా దగ్గర ఉన్నదంతా లాక్కొని నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నాను నువ్వు బాధపడొచ్చు, నువ్వు పోగొట్టుకుని బాధపడొచ్చు, నువ్వు లేదని బాధపడొచ్చు, నువ్వు రాదని బాధపడొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, దావీదుని ఎలా అయితే అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి నీకు జయాన్ని ఇస్తానని చెప్పాడు, నీ శత్రువుల మీదకి నీకు యుద్ధానికి వెళ్ళడానికి నీకు జయాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే అందుకు నీకు సహకారిగా ఒక పరిశుద్ధాత్మ దేవుడిని నేను పంపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దావీదు గారికి అక్కడికి వెళ్ళడానికి మధ్యలో ఒక యూదుడిని సహకారిగా పంపించాడు. అప్పటి వరకు అమాలేకుల దగ్గర ఆయన బానిసత్వం చేశాడు. ఉదాహరణకి మనం ఆలోచన చేద్దాం. అప్పటి వరకు దావీదు గారి దగ్గర అప్పటి వరకు ఎదురైన యోధుడు మరి అమాలేకుల దగ్గర బానిసత్వం చేశాడు. ఏమో ఆ అమాలేకుల రాజు అయిన వాడు ఈ దావీదు గారిని హతము చేయడానికి ఒక అస్త్రాన్ని ఉపయోగించి ఇతన్ని ఏదో మారుమనసు పొందిన వాడిగా అక్కడ దగ్గర పంపించి ఈ దావీదుని చంపించవచ్చు. కానీ దేవుని కృపను బట్టి, దేవుని వాగ్దానాన్ని పట్టుకొని, దేవుని మాటను పట్టుకొని, దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడన్న మాటను నిలబెట్టుకొని దావీదు ముందడుగు వేశాడు. అమాలేకుల వాడైనా సరే దావీదు అతన్ని చేరదీశాడు, అతనికి ఆహారం పెట్టాడు, అతనికి అన్ని విషయాలు సమృద్ధినిచ్చాడు. ఆ తర్వాత అతను ఒక్క మాట అడిగాడు, అయ్యా నేను నా భార్యా బిడ్డల్ని నా రాజ్య నివాసులని విడిపించుకోవడానికి నాకు నువ్వు తోవ చూపగలవా అని అడిగితే అతను తప్పకుండా నేను తోవ చూపగలనని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ శత్రువైన వాడికి కూడా దావీదు ఏం చేశాడు? భోజనం పెట్టాడు. శత్రువైన వాడిని కూడా దావీదు ఏం చేశాడు? ఆదరించాడు. శత్రువైన వాడిని కూడా దావీదు ఏం చేశాడు? ప్రేమను చూపించాడు. దేవుడు అతనికి త్రోవని చూపించేవాడిగా చేశాడు. అలాగే కీర్తనలు రాసిన గ్రంథము 125 అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, కీర్తనలు రాసిన గ్రంథము 125 అధ్యాయంలో మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు 125 2వ వచనంలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లును యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతుల పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయి వారితో కూడా యెహోవా కొనిపోవను. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవునికి స్తోత్రం. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు, ఒక కాపుదల ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడట. దేవుడు మన చుట్టూ ఉంటాడట. ఎప్పుడు మనతోనే ఉంటాడట. ఎప్పుడు మనతోనే నడుస్తాడట. పోయిందని దిగులు, వేదన, శోధన పాలు మనం అవ్వకుండా, ఆలోచన చేయకుండా నిలబడినట్లయితే దేవుడు మనకి ఎప్పుడు మనతోనే ఉంటాడని సెలవిస్తున్నాడు. అయితే మనం ఎప్పుడు ఏం చేయాలి? వాగ్దానము కొరకు మన విశ్వాసంతో ఎదురు చూసేవారిగా ఉండాలి. ఏదో పోయింది కదా అని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నా కొరకు చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహించాడు. దేవుడు నా కొరకు చక్కటి వాగ్దానం చూపించాడు. నేను దాని అందు విశ్వాసంతో నడుస్తున్నాను. ఒకప్పుడు నా జీవితం మెరుగైనది, ఒకప్పుడు నా జీవితం వెలుగైనది, ఒకప్పుడు నా జీవితం ఘనంగా బ్రతికినది. ఇప్పుడు అది పోయింది కదా అని నేను ఈ మధ్యలోనే నా బ్రతుకుని ఆపుకోలేను. ఎందుకంటే దేవుని వాగ్దానము నెరవేర్చే దినం ఒకటి ఉన్నది, దేవుని వాగ్దానము రావాల్సిన దినం ఒకటి ఉన్నది అని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. జాగ్రత్తగా పరిశీలించండి. మనకు దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది. రోజు వచ్చే ట్రైను సమయానికి వచ్చింది, కానీ ఒక్కరోజు ఆలస్యంగా వచ్చింది. అంత మాత్రాన్ని మనం వెనదిరిగి వెళ్ళిపోతామా? వెళ్ళలేం. ఎందుకని? రావాల్సిన ట్రైను సమయానికంటే లేటుగా వచ్చినా సరే వచ్చింది కనుక మనం విశ్వాసంతో ముందుంటాం, విశ్వాసంతో ఉంటాం. ఎందుకని? ఈ రోజు సమయానికి వస్తుంది కదా, ఈరోజు 10 నిమిషాలు లేట్ అయింది, ఉందాం కాసేపు అంతేని పనులన్నీ వదిలేసుకొని వెనక్కి వెళ్ళిపోతే మనమే నష్టపోతాం. మన కోసం ఎదురు చూసేవారు ఎన్ని తిట్టుకుంటారో మనల్ని, మన కోసం ఎదురు చూసేవారు ఎన్ని మాట్లాడతారు. అన్ని రోజులు ఎన్ని సమయానికి వెళ్ళినాడు, ఒక్కరోజు ఆలస్యం అయ్యేసరికి మనం ఏదో వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, వారి పక్షాన్ని మనం శత్రువులం అయిపోతాం. అందుకనే దేవుడి కార్యము మనకి అనుదినము సమయానికి అందిస్తూ ఉంటాడు. కానీ ఏదో మనం ఒకప్పుడు శ్రేష్టంగా బహుగా బ్రతికిన మనము ఏదో పోగొట్టుకున్న దిగులుతో దేవుడి సన్నిధించి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతే ఇబ్బందులు పాలయ్యేది మన జీవితాలే. అపోస్తలుల కార్యాలలో మాట్లాడుతూ అన్నాడు కదా, ఏమని 1వ అధ్యాయము 25వ వచనంలో మాట్లాడుతూ అన్నాడు,
చివరిగా చదువుకుందాం. 1వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు అపోస్తలుల కార్యాలు, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలోని ఏర్పరచుకొనిన వారిని కనపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తాయి పేరిట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపు. ఇక్కడ తన చోటికి పోవటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య అంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడుతూ యోధా గారికి అసలు ఈ యోధా గారు సరిగ్గా నడిస్తే మనతో పాటు ఉండేవాడు, మనకు కూడా దేవుని మాటలు కొన్ని అందించేవాడు. అయితే యోధా తప్పిపోయి ఏమంటున్నాడు, పోగొట్టుకునే ఈ పరిచర్య అపోస్తల తత్వాన్ని ఎవరికి ఇచ్చారు? చీట్లు వేయగా మరొకరి పేరు రావడం జరిగినది. వారికి ఈ బాధ్యతని దేవుడు అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరొక ఇద్దరు భక్తులు ఉన్నారు ఇందులో, ఏలి ఎలీషాలు అన్నారు. చూద్దామా? 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, వీరిద్దరిని మనకు పరిచయం చేస్తూ అంటాడు. ఇక్కడ జనులు కూడా వీరి గురించి మాట్లాడుతుంటారు. 2వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతూ అంటాడు. మరి వీరి విషయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. 2వ రాజులు 2వ అధ్యాయము 12వ వచనం నానా? అవునండి, 2వ అధ్యాయం 12వ వచనం. ఎలీషా నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసి ఎలీషా అది చూసి ఏమంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలు జనానికి నువ్వేమవుతావట, రథములను రౌతులను కలిగిన వాడువు అని కేకలు వేస్తే అంతలో ఏలి ఏమయ్యాడు, అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దానిని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టగా ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఎడ్డునకు నడిచిపోయాను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్త యొక్క శిష్యులు మాట్లాడుకుంటున్నారు. అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని ద్వారా ఏలియా గారి ద్వారా దేవుడు అద్భుతాన్ని చూపిస్తున్నాడు. ఏమంటే ఎలీషా గారు అప్పటి వరకు వారి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించుకుంటూ ఆ శిష్యులను నడిపించుకుంటూ వచ్చాడు. అయితే ఒకనొక దినమున ఆయన ఆరోహణ సమయం వచ్చినప్పుడు ఆయన తీసుకువెడతాకి దేవదూతలు గుర్రం వేసుకొని ఆ రథాన్ని వేసుకొని వస్తే ఈయన ఇది కాదని, అయ్యా నువ్వు వెళ్ళొద్దని ఆయన వెంటబడి వెళ్ళడం జరిగింది. ఎందుకని అన్నాడంటే అప్పటి వరకు నడిపించిన వాడు ఆయన. అందుకంటున్నాడు ఏలియా గారు ఏమని, అయ్యా నువ్వు మాకు ఇశ్రాయేల్ జనాంగాన్ని నువ్వు రథములను రౌతులను కలిగిన వాడువు, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని నడిపించేవారు ఎవరున్నారు, మా ప్రజలు నడిపించేవారు ఎవరున్నారు, మమ్మల్ని దిక్కులేని వారిగా చేసి వెళ్ళిపోతే మా పరిస్థితి అంటే బాధపడుతున్నాడు ఆయన. అంటే ఎలీషా వంటి భక్తుడిని పోగొట్టుకుంటే, ఏలియా అంటే గురువు గారిని పోగొట్టుకుంటే మా పరిస్థితి అంటే నేను బాధపడుతుంటే అప్పుడు ఏలియా వంటి అభిషేకము 200 అభిషేకము ఎలీషాపై దిగిందట. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు పోగొట్టుకున్నారని బాధపడ్డారు ప్రజలు. అందుకని వారిని చూడంగానే, ఎలీషా గారిని చూడంగానే అక్కడ ఉన్న శిష్యులు మాట్లాడుతూ ఏమంటున్నారు, ఎరుకో దగ్గర నుంచి కనిపెట్టుచుండగా ప్రవక్తల యొక్క శిష్యులు అతన్ని చూచి ఏమంటున్నారు, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నది, దేవునికి స్తోత్రం అని చెప్తున్నారు. ఆయన ఎదుర్కొని సాష్టాంగపడ్డారట. చూసారా,
ప్రియమైన దేవుని బిడ్డారా, ఏలీ లేడని బాధపడలేదు, వారు దిగులు చెందలేదు, వాళ్ళు పోగొట్టుకున్నారని వేదన పడలేదు. కానీ అతని యొక్క ఆత్మ ఎలీషాపై ఉన్నదని వారు సంతోషించి ఎదురు వెళ్ళి ఆయనకి సాష్టాంగపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి మనం గమనించవలసిన విషయం ఏంటి తెలుసా? మనం పోగొట్టుకున్నామని దిగులు చెందొద్దు, పోయిందని బాధపడద్దు. దేవుడు దావీదుకి ఎలా అయితే, దావీదు గారు ఎలా అయితే దేవుడి దగ్గర విచారించి దేవుడి దగ్గర ధైర్యం తెచ్చుకొని ప్రార్థించాడో, మనం కూడా దేవుడి దగ్గర విచారించి మన బాధలు ఇబ్బందులు పోవాలని మరలా దేవుడు పాత జీవితాన్ని, అంటే సంతోషభరితమైన జీవితాన్ని, సమాధానభరితమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని మరలా మనకు అనుగ్రహించాలని ప్రార్థించాలి. దేవుడి దగ్గర మనం ధైర్యంగా ప్రార్థించాలి. మనుషుల మాటలు చూసి భయపడకూడదు, వెక్కిరింతలు చూసి భయపడకూడదు, అవమానాలు చూసి భయపడకూడదు, అపహేళన చూసి భయపడకూడదు. అమ్మో వీరి మాటకు లోబడితే చంపేస్తారని భయపడకూడదు, వీరి మాట వినకపోతే నన్ను చంపేస్తారని భయపడకూడదు. దేవుని మాట కొరకు మనం కనిపెట్టుకొని బ్రతికితే దేవుడు మన పక్షాన నిలబడి అమాలేకీల మీద దేవుడు ఎలా అయితే దావీదు గారికి విజయాన్ని ఇవ్వడానికి సహకరించాడో, మనకు కూడా ఈ లోకంపై, శత్రువులపై విజయాన్ని, దానికంటే శ్రేష్టమైన ఈవులు మనందరికి అనుగ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా అభిషేకము ఎలీషాపై రెండంతలు దిగి వచ్చినట్లుగా ఈ రాత్రి దేవుడు తన యొక్క ఆత్మను మనపై రెండంతలుగా కుమ్మరించును గాక. ప్రార్థన చేద్దాం మరి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో. మనం ఈ రాత్రి ఏ విషయాల గురించి అయితే పోగొట్టుకొని బాధపడుతున్నామేమో, అవును కదా,